హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. రోడ్డు మీద ఎక్కడ చూసినా పైనాపిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ సీజన్ లో పైనాపిల్ తెచ్చేసుకుని హ్యాపీగా పైనాపిల్ రవ్వ కేసరి చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు పైనాపిల్ లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వను యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి 100 గ్రాములు ఉప్మా రవ్వ యాడ్ చేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే కప్పుతోటి షుగర్, వాటర్ యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉప్మా రవ్వ మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఉప్మా రవ్వ ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఈవెన్ గా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకుని ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పైనాపిల్ ముక్కలు యాడ్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని పైనాపిల్ చక్కగా ఫ్రై చేసుకోండి. పైనాపిల్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. మీడియం గా తినే వాళ్ళకి ఈ స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా కొంచెం తీపి ఎక్కువ తినేదట్టయితే 2 కప్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొద్దిగా పైనాపిల్ పుల్లగా ఉంటుంది కాబట్టి షుగర్ అనేది ఎక్కువ పడుతుంది. 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. 4 కప్స్ వాటర్ అయితే రవ్వ కేసరి పర్ఫెక్ట్ గా వస్తుంది. 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని నీళ్ళని మరిగించండి. నీళ్లు మరిగిన తర్వాత మనం ఇందులోకి ఉప్మా రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసే ముందు 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ లేకపోతే మీరు ఆ ప్లేస్ లో రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్మా రవ్వ యాడ్ చేసేటప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి, లేకపోతే ఉండగట్టేస్తుంది అనమాట. మంటని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉప్మా రవ్వ అనేది కుక్ అయిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. నేను జస్ట్ నార్మల్ గా యాడ్ చేశాను. ఇష్టం ఉంటే యాడ్ చేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి వేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది, చల్లగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మనం ఎప్పుడు చేసుకున్న రవ్వ కేసరికి, పైనాపిల్ రవ్వ కేసరికి చాలా టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.